ఈ పంచాయతీల ద్వారా గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోతుందన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. ఆర్థిక లావాదేవీలన్నింటినీ వీటి ద్వారానే జరుగుతాయన్నారు. 3 ఏళ్లలో వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు ఇచ్చి తీరుతామన్నారు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయంటున్న మంత్రి కేటీఆర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంచాయతీ కార్యక్రమాన్ని తీసుకొస్తుంది. మంత్రి కేటీఆర్ మనతో ఉన్నారు. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రాజకీయ అంశాలతో మనతో మాట్లాడడానికి మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ పంచాయతీ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ పంచాయతీ అంటే ఎలక్ట్రానిక్ పంచాయతీ, ఈజీ పంచాయతీ, ఎఫిషియెంట్ పంచాయతీ. ఈ రకంగా ప్రజల వద్దకు, ప్రజల గడప ముంగటికే పరిపాలనా ఫలాలు అందించాలని, తద్వారా వారికి సౌలభ్యాన్ని కలిగించాలని, వారు కిలోమీటర్లు ప్రయాణం చేసే అవసరం లేకుండా వారి గ్రామాల్లోనే అన్ని రకాల పౌర సేవలు, ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు కానీ, ఉపాధి హామీ కానీ ఇవన్నీ కూడా వారి గడపలోనే అందాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. పల్లె సమగ్ర సేవా కేంద్రాలు భవిష్యత్తులో విస్తరిస్తాం. ఈరోజు కేవలం 104 కేంద్రాలు ప్రారంభించాం. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా వీటిని విస్తరిస్తాం. ఈ పంచాయతీ ద్వారా ఏమన్నా ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉందా నిరుద్యోగులకు? తప్పకుండా. దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మహిళకు చొప్పున 8770 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. తప్పకుండా చదువుకున్న అమ్మాయిలకు ఆర్థిక స్వావలంబనకు, ఆర్థిక సాధికారతకు ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటివరకు ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఐటీలో ఉద్యోగాలకు సంబంధించి కొంత తగ్గినట్టుగా వార్తలు వస్తున్నాయి, కొంత చర్చ జరుగుతుంది. మీరేమంటారు? ఐటీ ఉద్యోగాలు ఏవి కూడా ప్రభుత్వం కల్పించే ఉద్యోగాలు కాదు. అయినప్పటికీ మీకు చెప్పాలి, మేము పదవీ బాధ్యతలు చేపట్టినాడు ఐటీ ఎగుమతులు రాష్ట్రంలో 57,000, ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 4,20,000. ఒక సంవత్సరం కాలంలో నేను ప్రతి సంవత్సరం యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేస్తాను. మీకు తెలుసు, గడిచిన సంవత్సరం యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పాము. 4,20,000 నుంచి 4,70,000 వరకు ఉపాధి అవకాశాలు పెరిగినాయి. అంటే 50,000 ప్రత్యక్ష ఉపాధి, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 50,000 పెరిగింది. ఐటీ ఎగుమతులు 57,000 కోట్ల నుంచి 67,000 కోట్లకు పెరిగినాయి. అంటే 10,000 కోట్లు ఎగుమతులు పెరిగినాయి, 50,000 కోట్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా కూడా పరోక్ష ఉపాధి అవకాశాలు 5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే దాదాపు 2,50,000 మందికి పరోక్షంగా, 50,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగినాయని చెప్తాం. 35,000 కోట్లతో వాటర్ గేట్ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. కానీ ప్రతిరోజు దీని మీద విమర్శలు వస్తున్నాయి. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే త్వరలో కాంట్రాక్ట్ అప్పచెప్పబోతున్నారు. ఇప్పటికైతే సాంకేతికంగా కొన్ని ఇప్పటికే సిద్ధం చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా పీసీసీ చీఫ్ విమర్శలు చేయడం, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చీఫ్ విమర్శలను పట్టించుకోము. అది పీసీసీ చీఫ్ చేసినా లేకపోతే ఇంకా ఏ చీఫ్ చేసినా పట్టించుకోము. అందులో ఏమైనా ఆధారాలు ఉంటే, విషయం ఉంటే మాట్లాడమనండి. ఇప్పుడు మేము ఈపీసీ విధానానికి తిలోదకాలు ఇచ్చాము. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు ఖరారు చేస్తూ ఉన్నాము. మొబిలైజేషన్ అడ్వాన్సులు లేవు. కాంగ్రెస్ హయాంలో మాదిరిగా కమిషన్ల కక్కుర్తి మాకు లేదు. పీసీసీ చీఫ్ గారి కారులో దొరికినట్టు 3 కోట్ల రూపాయల డబ్బులు దొరకలేదు. ఇండ్లు కట్టకుండానే బిల్లులు ఎత్తుకోలేదు. ఆయన మాట్లాడే విషయంలో ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడితే బాగుంటుంది. కానీ అంత పెద్ద మనిషి పీసీసీ చీఫ్గా ఉన్నారు, అంత చీప్గా మాట్లాడడం ఆయనకు తగదు. ముఖ్యంగా మీరు కొన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కానీ వీళ్ళు ఓన్లీ మాటలు మాత్రమే చెప్తున్నారు అన్నటువంటి విమర్శలు చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? బ్రదర్, ఇప్పుడు మాకు ప్రజలు అవకాశం ఇచ్చింది 5 ఏళ్ళు. మేము సరిగా చేయకపోతే మమ్మల్ని నేలకేసి కొట్టి, బండకు కొట్టి ఇంకా ఎవరు బాగున్నారనిపిస్తే వాళ్ళకి అవకాశం ఇస్తారు. 5 ఏళ్ళ వరకు ఓపిక ఉండాలి. నేను ఏమంటున్నా అంటే, ప్రతిపక్షాలకైనా మీడియాకైనా మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సత్తా మాకుంది. మేము ప్రజలకు కనుక మేము సేవ చేయకపోతే, మేము పనికిరామనుకుంటే 5 ఏళ్ల తర్వాత ప్రజలే మాకు బుద్ధి చెప్తారు, మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు. ఇంత అసహనం మంచిది కాదు. 15 నెలల్లో అద్భుతాలు జరిగిపోవాలని, 60 ఏళ్లలో వాళ్ళు చేయందంతా మేము 15 నెలల్లో చేసేయాలని, మా దగ్గర ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని వారు ఆశించినా ఎవరు ఆశించినా అది కరెక్ట్ కాదు. అన్ని రాజకీయ పక్షాలు ఒకటే మొత్తంగా చూస్తాయి. అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం దాదాపుగా 1.5 ఏడాది అవుతుంది. అయినప్పటికీ కూడా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు ప్రజా సంఘాలు కూడా దాదాపుగా 340 ప్రజా సంఘాలు ఏకతాటిపై ఉన్నాయి. బయట ఒక చర్చ జరుగుతుంది. కొత్త ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు? కారణం ఏమంటారు? మేము ఎంత గట్టిగా ఉన్నాం, ఎంత గట్టిగా పనిచేస్తూ ఉన్నాం అనడానికి అదొక నిదర్శనం. ఈరోజు మమ్మల్ని ఒకరుగా తట్టుకోలేక, రాజకీయంగా వైరం ఉన్నా, రాజకీయంగా సిద్ధాంతాలు వేరైనా ఒకటై, సిద్ధాంతాలు పక్కన పెట్టి నిస్సిగ్గుగా ఈరోజు వేరే ఏ ఎజెండా లేకుండా తమ ఉనికిని చాటుకోవడానికి చిల్లర ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల్లో ఐక్యతను తీసుకొచ్చినందుకు మమ్మల్ని మీరు అభినందించాలి. ఇన్ని రోజులు చెట్టుకోగలు పుట్టకోగలు అన్నట్టు ఉన్నవాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పుణ్యమాని ఒక దగ్గరికి వచ్చారు, ఒకరి కండువాలు ఒకరు వేసుకుంటున్నారు, సిద్ధాంతాలు పక్కన పెట్టారు. నిస్సిగ్గుగా ఇన్ని రోజులు అయితే పరోక్ష ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు ఉండడం ఇలా బహిర్గతం చేస్తూ ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ బలపడుతోంది, రాష్ట్రంలో ఉండడానికి తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతోంది అనడానికి అదొక సంకేతంగా నేనైతే అనుకుంటాను. ముఖ్యంగా గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నక్సలైట్లు ఏదైతే ఎజెండా ఉందో దాన్ని కొనసాగిస్తాం. కానీ ఎన్కౌంటర్ మీద మంత్రులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించకపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటారు?
నక్సలైట్ల సామాజిక ఆర్థిక ఎజెండా మా ఎజెండా అని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉద్యమ నాయకుడిగా చెప్పారు. ఈరోజు కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం. పేదలకు భూ పంపిణీ కానీ, ఈరోజు సాగునీరు కానీ, తాగునీరు విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు రూపొందిస్తున్న ప్రణాళికలు, సంక్షేమ రంగంలో తీసుకుంటున్న కార్యక్రమాలు, ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 30,000 కోట్ల పైచిలకు రూపాయలు ఈరోజు సంక్షేమ రంగం మీద ఖర్చు పెడుతున్న విషయం, ఇవన్నీ కూడా సామాజిక ఆర్థిక ఎజెండాలో భాగం. అంతేగాని శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మాత్రం ఎట్లాంటి రాజీ ఉండదు. మేము తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి వస్తాం, తుపాకులు పట్టుకొని బెదిరిస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఏ ప్రభుత్వం కూడా బాధ్యత కలిగిన వారు చూస్తూ ఊరుకోబోరు. కాబట్టి నక్సలైట్ల సామాజిక ఆర్థిక ఎజెండా మా ఎజెండా అని గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. దానిలో ఎలాంటి తేడా లేదు. కానీ శాంతి భద్రతల విఘాతానికి ఎవరు ప్రయత్నం చేసినా అది నక్సలైట్లే కానీ టెర్రరిస్టులే కానీ తప్పకుండా ప్రభుత్వం తన పని తను చేస్తుంది. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మీరు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే రైతుకు భరోసా ఇవ్వడానికి అంటే మంత్రులుగా మీరు ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటున్నారు, కానీ జిల్లాల్లోకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎవరన్నారు బ్రదర్ జిల్లాలోకి వెళ్ళడం లేదని? ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతును కలిసాం, ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇచ్చాం, వారితో సహపంక్తి భోజనాలు చేసినాం. ఏ కార్యక్రమంలో మరి గతంలో ఎన్నడూ తిరగని విధంగా మంత్రులు ఈరోజు విస్తృతంగా గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. అసెంబ్లీకి 3 రోజుల విరామం వస్తే ఈరోజు నేను నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు తిరుగుతూ ఉన్నా, రేపు వరంగల్, మళ్ళీ ఎల్లుండి మెదక్ జిల్లా. ఈ రకంగా గతంలో ఏ ప్రభుత్వం తిరిగింది, ఏ మంత్రులు తిరుగుతూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. మొత్తంగా ఈ పంచాయతీ కార్యక్రమం ద్వారా దాదాపుగా 10,000 మందికి ఉపాధి దొరుకుతున్నటువంటి అభిప్రాయం మంత్రి కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో శ్రీనివాస్, V6 న్యూస్, సిరిసిల్ల.